చాలా చీప్ అండ్ బెస్ట్ 45 రూపీస్ కేవలం దాని కాస్ట్ మెడికల్ షాప్లో కూడా దొరికేస్తుంది. సో ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే, మీలో చాలా మంది రెగ్యులర్గా ఫేస్ గ్లోగా రావడానికి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ చాలా మంది నాకు ఒక కంప్లైంట్ అనేది ఇస్తున్నారు మెయిన్లీ మాయిశ్చరైజర్ మీద. అదేంటంటే, నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా, బట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత ఒక 20 to 30 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది బాగా జిడ్డుగా అయిపోతుందన్న. ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా వచ్చేస్తుంది, ఫేస్ డల్గా కనిపిస్తుంది. నేను ఏసీ రూమ్లో ఉన్నాను అనుకోండి, బాగానే ఉంటుంది, ఫేస్ మంచిగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే నేను బయటకు వస్తున్నానో, ఎండలోకో లేదా నార్మల్ సరౌండింగ్స్లోకి వస్తున్నానో, నా ఫేస్ చాలా జిడ్డుగా అయిపోతుంది, ఫేస్ చాలా డల్గా కనిపించేస్తుంది. వెంటనే ఫేస్ వాష్ చేసేసుకోవాలనిపించేస్తుంది. సో దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు, అండ్ బయట కూడా చాలామంది అడిగారు. సో మీలో చాలామందికి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. సో దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? సో మాయిశ్చరైజర్ అనేది రాయడం చాలా మంచిది, ఎందుకంటే ఇది మన ఫేస్ని గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే మన ఫేస్ మీద ఎటువంటి క్రాక్స్ లేకుండా, నెక్స్ట్ అలాగే డ్రైనెస్ అవ్వకుండా కాపాడుతుంది. కానీ మాయిశ్చరైజర్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే, ఒకవేళ మీ స్కిన్ డ్రై స్కిన్ అనుకోండి, మీ స్కిన్ మీద అప్లై చేస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అండ్ కొంచెం ఆయిలీ ఫీల్ అనేది రాదు. బట్ వేరే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలా ఉంది, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలా ఉంది. ఏంటంటే అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు ఉండిన తర్వాత ఫేస్ అనేది జిడ్డుగా, డార్క్గా, డల్గా అయిపోతుంటుంది. నిజంగా నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. మెయిన్లీ సమ్మర్ సీజన్లో, లేదంటే బయట కొంచెం వేడిగా ఉందనుకోండి, రాసుకున్న తర్వాత చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తున్నారు, మీ ఫేస్ జిడ్డుగా అవ్వకూడదు, మీ ఫేస్ మంచి గ్లోగా ఉండాలి అండ్ అలాగే ఆయిల్ ఫ్రీగా ఉండాలి అంటే, సో నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాను గైస్. చాలా చీప్ అండ్ బెస్ట్ 45 రూపీస్ కేవలం దాని కాస్ట్ మెడికల్ షాప్లో కూడా దొరికేస్తుంది. సో ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే కాశ్మీర్ ఇన్స్టా కూల్ స్నో. సో ఈ ప్రోడక్ట్ గురించి మీరు చాలామంది వినే ఉంటారు, అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ గురించి వినే ఉంటే యూజ్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గర చాలా కాలం నుంచి అంట ఈ క్రీమ్నే యూజ్ చేస్తారు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళ ఫేస్ చాలా మంచి గ్లోగా ఉంటాయి, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. ఒక 20 to 25 ఇయర్స్ నుంచి ఈ క్రీమే వాడుతున్నారంట. సో ఈ క్రీమ్లో అంత ప్రత్యేకత ఏముంది అని చెప్పి నేను దీన్ని మెడికల్ షాప్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. 45 రూపీస్ కేవలం. ఇది చూడండి గైస్, చాలా యూజ్ చేస్తారు కూడా, రెగ్యులర్గా యూజ్ చేస్తాను. క్రీమ్ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో చెప్తాను చూడండి. సో ఈ క్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్నో ఫామ్లో ఉంటుంది, అంటే చాలా స్మూత్గా ఉంటుంది గైస్. సో మీరు కనుక చూస్తే చూడండి గైస్, ఈ క్రీమ్ చాలా స్మూత్గా ఉంటుంది, అస్సలు హార్డ్గా ఉండదు. సో మాయిశ్చరైజర్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది గైస్. బట్ అది కొంచెం జల్లీగా ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్. అండ్ అలాగే దీని ఒక స్మెల్, ఇది కనుక మీరు మీ ఫేస్కి అప్లై చేసుకుని వెళ్తే మీ ఫేస్ మీద ఒక పర్ఫ్యూమ్ రాసినట్టు ఉంటుంది అనమాట. పక్క వాళ్ళకి ఎలా ఏం రాసారో బాబు అంత మంచి స్మెల్ వస్తుంది అనిపిస్తుంటుంది, అంత మంచి స్మెల్ వస్తుంది ఇందులో. అండ్ అలాగే మాయిశ్చరైజర్తో దీన్ని రీప్లేస్ ఎందుకు చేయమంటున్నానంటే, మీ స్కిన్ కనుక ఒకవేళ ఆయిలీగా ఉందనుకోండి, ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ అనేది మొత్తం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, అంటే అసలు ఆయిలీగా అనిపించదు. మీ స్కిన్ మీద ఉన్న ఆయిల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోద్ది, మీ స్కిన్ మీద ఒక మంచి గ్లో వస్తుంది. అండ్ అలాగే మీ స్కిన్ మీద ఉన్న ఆయిలీనెస్ని, నెక్స్ట్ జిడ్డుని, డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఈజీగా 1 to 3 అవర్స్ వరకు మీ స్కిన్ మీద ఆయిల్నెస్ అనేది రాకుండా ఉంటుంది గైస్. సో దీన్ని మీరు బయటకు ఒక తిరుగుతున్నారు అనుకోండి సపోజ్ మీరు, సో ఆ టైంలో ఈ క్రీమ్ని జస్ట్ బ్యాగ్లో క్యారీ చేసుకుని వెళ్ళండి. అండ్ ఎప్పుడైతే మీకు ఫేస్ జిడ్డుగా అనిపిస్తుంది, ఒకసారి వాటర్తో వాష్ చేసి జస్ట్ ఈ క్రీమ్ రాసుకొని సరిపోద్ది, ఫేస్ అనేది మంచి ఇన్స్టెంట్గా గ్లో అయిపోతుంది గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఇది డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళే కాదు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కిన్ ఎక్స్ట్రీమ్గా డ్రై ఉందనుకోండి, ఇది యూజ్ చేయకండి, బికాస్ ఇది ఫేస్ మీద ఉన్న ఆయిల్ రిమూవ్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్గా డ్రైగా ఉన్న వాళ్ళకి ఆయిలీనెస్ అనేది ఖచ్చితంగా కావాలి, మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా కావాలి, కాబట్టి ఈ క్రీమ్ అంతగా పనిచేయదు. బట్ వేరేస్ ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ క్రీమ్ గైస్, డెఫినెట్గా ట్రై చేయండి. జస్ట్ 45 రూపీస్ అంతే, కొనుక్కొని పక్కన పెట్టుకోండి, రెగ్యులర్గా యూజ్ చేస్తుంటుంది. ఏదైనా మెడికల్ షాప్లో ఖచ్చితంగా మీకు దొరికేస్తుంది. సో మీరు అడగాల్సింది ఏంటంటే కాశ్మీర్ ఇన్స్టా కూల్ స్నో అడగాలన్నమాట. సో అడిగితే వాళ్ళు ఇస్తారు, కొనుక్కొని రెగ్యులర్గా యూజ్ చేయండి. ఒకవేళ మీ స్కిన్ కనుక డల్గా, డార్క్గా ఉందంటే, సో ఒకవేళ మీ బడ్జెట్ బాగుంది అంటే మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉందంటే ఈ క్రీమ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసుకోండి గైస్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీ ఫేస్ మీద పింపుల్స్ కానీ అలాంటివి ఏముండవు. అండ్ ఇంకోటి, ఒకవేళ మీ ఫేస్ మీద ఎక్స్ట్రీమ్ పింపుల్స్ ఉన్నాయనుకోండి, మీరేం యూజ్ చేయకండి, మీలో కొన్ని కెమికల్స్ కూడా యూజ్ చేశారు, మేబీ రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీ స్కిన్ మీద ఎటువంటి పింపుల్స్లో 1-2 పింపుల్స్ ఉన్నాయి అంతే, అంతకంటే ఎక్కువలో ఫేస్ మంచి గ్లోగా కావాలి,
జిడ్డు ఎక్కువ అయిపోతుంది అంటేనే ఈ క్రీమ్ యూజ్ చేసుకోండి గైస్. చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది, మీ స్కిన్ మీద మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని ఒక లింక్ అయితే ఏమి దొరకదు గైస్, నాకు తెలిసి ఉంటే ఒకవేళ పెడతాను, లేదనుకుంటే వెళ్ళి మెడికల్ షాప్లోనే పర్చేస్ చేసుకోండి, ఓకేనా. సో నాకు ఈ క్రీమ్ గురించి తెలిసింది, నేను యూజ్ చేశాను, రిజల్ట్ బాగుంది, అందుకే ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాను. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మాత్రం చెప్పండి గైస్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.